కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా జీఎస్టీ పన్నుల విధానంపై వాస్తవాలను గ్రహించడం సంతోషకరమని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని చెప్తున్నారంటే గతంలో అధిక పన్నుల భారం వేశామని చెప్పకనే చెప్తుందని తెలిపారు. వినియోగదారులపై 8 ఏళ్లుగా ఆర్థిక భారం మోపారని గుర్తు చేశారు. జీఎస్టీ స్లాబులు 5, 18, 40 స్లాబులుగా ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా జీవన్ రెడ్డి తెలిపారు. పన్నుకు సంబంధించి ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పిన భావనతోని ఈ జిఎస్టీ విధానాన్ని రూపొందించడం భూషణ్ చేశారు. సరే, తదుపరి 2014లో అధికారానికి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతో అయితే జిఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టీ 2017లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టీ ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో జిఎస్టీ అమలు చేయడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడడానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. వినియోగదారులపై పడుతున్న పన్ను భారం చివరికి ఏదైతుందో